క్రైస్తవ వివాహము అనే దాని మీద కొన్ని మాటలు మీకు ప్రకటిస్తాను. అలాగ ఒక్కొక్క వారం క్రైస్తవ కుటుంబం అనే ఒక టోటల్ సబ్జెక్ట్లో వివాహము, క్రైస్తవ భర్తలు, నెక్స్ట్ క్రైస్తవ భార్యలు, క్రైస్తవ తల్లులు, క్రైస్తవ తండ్రులు, క్రైస్తవ పిల్లలు, కోడళ్ళు, కూతుర్లు, ఈ ముచ్చటంతా బైబిల్లో వారి వారి బాధ్యతలు, వారి వారి పద్ధతులు, విధి విధానాలు ఎట్లా ఉన్నాయో అనేవి ఒక్కొక్క వారం సాకల్యంగా మీకు చెప్పుట ఇప్పుడు ప్రభు నాకు ఇచ్చిన, గత రాత్రి ప్రభు నాకు అప్పగించిన పని. అంచేత దేవుని బిడ్డలారా, కుటుంబాలు పద్ధతిగా కట్టబడే విషయంలో దేవుని మనస్సు భారముగా ఉన్నది అని నేను గ్రహించాను గత రాత్రి మన సంఘ విషయంలో. అంచేతనే ఈ మాటలు ప్రభు చెప్పమన్నారని నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మీ మధ్యలో ఉన్నాను. మెట్టుకు దేవుని వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. చాలా నేరుగా, సూటిగా, సవిస్తరంగా ఈ ధ్యానాలు చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. పెళ్లిలో చదువుతారే ఆ వాక్యం ఆశాంతం చదివేస్తావా? ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 25 వరకు ఓపిగ్గా చక్కగా. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకునను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని వాటి యొద్దకు రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగ చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారీ అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరుగకయుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక పదే పదే లేఖనాలు చదివే అంత పని మీకేమీ ఉండదు. చక్కగా ప్రశాంతంగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినాలి. గురుముఖస్య విద్యాలభ్యతే అనేది పర్మనెంట్ శాస్త్రంగా గుర్తుపెట్టుకోండి. నేను నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా నాకు కృప కలిగిందని యోహాను అపోస్తలుడు సాక్ష్యం ఇచ్చినట్లు మనము కూడా మాట్లాడుచున్న వాని వైపు తిరిగి మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. రైట్ బిడ్డలారా, క్రైస్తవ వివాహము అనే ఒక సబ్జెక్టును స్టార్ట్ చేయగానే యవనస్తులు ఆసక్తిగా రాసుకుంటున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యమును ఆనందమును కలిగించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ దెమ్ హ్యావ్ ఎ ప్రాపర్ ఫౌండేషన్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. ఏం తప్పు లేదు బిడ్డ, మంచిగా రాసుకోండి, బాగా మెడిటేట్ చేయండి. మన కుటుంబాలు, మన జీవితాలు దేవుని వాక్య పునాది మీద దేవుని చిత్తములో కట్టబడుట కన్నా శ్రేష్టమైనది ఏమీ లేదు. మీరు అవునను ఆమెనను అనాలి, అలా బీసిపోయి ఉండిపోకూడదు. అర్థమైందా? ఏకీభవించటమే క్రైస్తవ సౌజన్యం. ప్రసంగికుడికి సౌలభ్యం. అదే దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మీరు గమనిస్తే క్రైస్తవ వివాహము ద్వారా దేవుడు ఏమి తెలియపరచాలనుకుంటున్నాడు లోకానికి అన్నది నా ప్రథమ అంశం. క్రైస్తవ కుటుంబము అనే ఒక సబ్జెక్ట్లో క్రైస్తవ వివాహం అనేది మొదటి అంశము మనము ధ్యానిస్తుంది. ఈ క్రైస్తవ వివాహము అనే అంశములో క్రైస్తవ వివాహము ద్వారా లేదా మనము దాని స్థాయిని ప్రపంచానికి తెలుపుటకు, మనమును స్పృహలోనికి వచ్చుటకు ఉపయోగించు పదము పరిశుద్ధ వివాహము అనే దాని ద్వారా దేవుడు లోకానికి ఏ పాఠము, ఏ విషయము
తెలియజేయాలనుకుంటున్నారు అన్నది మనం మొదట దృష్టి పెట్టుచున్న అంశము. అందరూ నన్ను గమనించి వినాలి. నన్ను విలేకరులాగా రాయదు ఊరికి ఎప్పుడన్నా ఒక మాట. నన్ను చూస్తూ మీరు ఈ మాటలు వింటే నాకెంతో సౌకర్యంగా ఉంటుంది. బిడ్డలారా, మొదట ప్రభు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, వివాహ వ్యవస్థ ద్వారా ఆదామునకు వివాహము చేయటం ద్వారా, నరునికి వివాహము చేయటం ద్వారా దేవుడు తెలియపరచగోరుతున్న మొదటి దానిని నేనేమని రాసుకున్నానంటే, దేవుని ప్రేమ సంకల్పం అనండి. వివాహములో దేవుని ప్రేమ ఏమిటోయ్ అంటావా? దేవుని ప్రేమే కదండి. మరి మీరంత తేడాగా చూడక్కర్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమ అని ఎందుకు అన్నాను, దానికి అంత పెద్ద పేరు ఎందుకు పెట్టానంటే బిడ్డలారా, చాలా సింపుల్ రీజన్ చెప్తాను చూడండి. ఆదామునకు ఇప్పుడు అవ్వ కావాలి, నరునికి నారి కావాలి, ఈ వ్యక్తికి సహకారి కావాలి. ఎక్కడ నుండి తెచ్చాడు దేవుడు అంటే అతనిలో నుండే తెచ్చాడు. అంటే ఆమె ఎక్కడున్నది? అతనిలోనే ఉన్నది. నేను చెబుతున్న మొదటి మాట, నీకు కావలసినది నీలోనే ఉంచాడు దేవుడు. నా భాష మీకు అర్థమైందా? నీకు కావలసినది నీలోనే. అందుకనే matrimony.comలో ఎక్కువ కష్టపడద్దు. దేవునికి స్తోత్రం. అర్థమైందా నా ముచ్చట మీకు? ఈ మాటను గమనించండి. నీకేం కావాలో దేవుడు ముందుగా నీలో దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకని ఆదికాండం 1:27లో మీరు చూస్తే, దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెను. అప్పటికి స్త్రీ లేదు. మీకు అర్థమైందా? తన స్వరూపములు తన పోల్చిన చేయదమనుకున్న పురుషుని గాని స్త్రీని గాని వారిని సృజించెను. అంటే స్త్రీని కలుగజేసి లోపల దాచిపెట్టి ఇతని రిలీజ్ చేసి ఇతనికి అవసరమైన క్షణాన, ఇవ్వదలుచుకున్న క్షణాన, ఏర్పాటు చేసిన క్షణాన అతనిలో నుండి బయటికి తీసి అతనికి అప్పగించాడు అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దీని ద్వారా దేవుడు ఏం తెలియజేయదలుచుకున్నాడు? నీకు కావలసిన దాన్ని నేను ముందే సిద్ధపరిచాను, అది నీ లోపట మరుగుపరిచాను. ఇప్పటికి నీకు ఇది కనబడటం లేదు, నీకు మరుగైంది. కానీ నువ్వు విశ్వసించు. నీకు ఏది అవసరమో, నీకేది సహకారమో, నీకేది సాటో, నీకేది మేటో అది నీ లోపటే ఉంచానని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దీన్ని తీసుకొని దేవుని ప్రేమ సంకల్పం అని ఎందుకు చెప్తున్నానంటే, అది ఆర్థికమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమైన, ఏ యోగ్యత అయినా, ఏ వరమైనా, ఏ అభిషేకమైనా, నేను ఒక మంచి మాట మీకు చెప్తున్నాను. ఏమండి, యోహాను సువార్త 7:35లో ప్రభు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు. గట్టిగా ఆ పదమే నాకు ఇంపార్టెంట్, మీరు అది చెప్పాలా. జీవజల నదులు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, వారి కడుపులో జీవజల నదులు పుట్టిస్తాను అన్నారా? పోని పుట్టును అని కూడా అన్నారా? ప్రవహిస్తాయని మాత్రమే అన్నారు. నా భాష మీకు అర్థమైందా? అంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ లోపల నది పుడుతుందని ప్రభు చెప్పలేదు. ప్రవాహం స్టార్ట్ అయింది అప్పుడు. అంటే లోపల ఆల్రెడీ ఒక నది ప్రభు పెట్టి తయారు చేశారు. నేను చెబుతున్న మాట అర్థం చేసుకోండి. నీకు కావలసినది నీలో నీ ఉంచి నిన్ను చేశాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. ఒక ప్రాబ్లం వస్తుంది, ఒక అవసరం వస్తుంది, దాన్ని ఇప్పుడు ఎట్లా నువ్వు ఫేస్ చేయాలి? ఒక సిచ్యుయేషన్ వచ్చింది, ఒక డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో నువ్వు ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి? ఎట్లా ఆన్సర్ చేయాలి? ఎట్లా ఎదుర్కోవాలి? ఎట్లా జయించాలి? ఇది నీకు $1000 ప్రశ్నగా నీకు ఉండొచ్చు ఒకవేళ. కానీ ఇప్పుడు నువ్వు నమ్మాల్సింది ఏంటంటే, ఆ గడియలో నీకేం కావాలో దానికి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ లోపల దేవుడు పెట్టొచ్చాడు. నువ్వు శూన్యంలోనికి బయటికి ఎత్తుక్కోవలసిన పని లేదు. నీ లోపటే ఒక మహా అద్భుత ప్రవాహం ఉన్నప్పుడు ఇంకా చిన్న చిత్తగా విషయాలు దప్పికొనడం ఏమిటి సార్ అమాయకం కాకపోతే? యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేనిచ్చు నీళ్లు తాగితే మరలా మీకు అసలు దప్పిక అనేది రాదని చెప్పారు ప్రభు. 7వ అధ్యాయంలో చెప్పారు, అన్నది నీ లోపలే ఉందన్నారు. మీకు అర్థమైందా?
ఏం ఊర్లో బావి దగ్గరికి వెళ్ళి కొండలో నీళ్ళు తెచ్చుకుంటుంది. బిడ్డ నువ్వు ఎన్నిసార్లు వచ్చినా నీ దప్పికి తీరదు, ఈ దెప్పకే తీరదు, ఆ దెప్పకే తీరదు. పిచ్చి మొహమా, నువ్వు వదిలేయి. నా మాటలను విశ్వాసం వస్తే నీకు మళ్ళీ ఇలాంటి దప్పిక రాకుండా చేసి ఒక ప్రవాహం నీలో నుంచి బయటకు వస్తుంది. విచిత్రం కాదు? ఎన్నిసార్లు నీళ్ళు తాగినా దాహం అవుతుందండి, కానీ నీ లోపటి నుంచి బయటకు వచ్చే ఒక ప్రవాహం ఉందే, అది కానీ స్టార్ట్ అయితే నీ దప్పిక తీరటమే కాదు, ఉప్పు నీటినే మంచి నీటిగా మార్చుద్దంట. అది ఎంతమంది దప్పిక తీరుతుంది సార్? అది నీటి వనరులు తగ్గిపోతున్నాయని ప్రపంచం అంతా బాధపడుతోంది కదా. ఉప్పు నీరే మంచినీరుగా మారిపోతే నీటి వనరు తగ్గే అవకాశం ఉందా అసలు? దేశంలో నీతి లేదు, ప్రపంచంలో భూమి మీద మంచితనం లేదు, పాపం పెరిగిపోయింది, భ్రష్టత్వం ప్రబలిపోతోంది. అయ్యో మంచితనం అన్నది ఇక కనబడదు అనుకునే పరిస్థితుల్లో ప్రభు చెప్తున్నారు, అన్య జనులు అని పిలువబడుతున్నటువంటి ఉప్పు నీరు మంచి నీరుగా మారే ఒక రోజు రాబోతుంది. ఆమేన్, ఆమేన్. మంచి నీరుగా మార్చేసే ఒక అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. అందుచేత మీరు అందరూ గుర్తించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, దేవుని బిడ్డలారా, నీకేదైతే అవసరం ఉందో, నీకేదైతే రేపొద్దున కొరతగా ఉంటుందో దాన్ని ముందే ఎరిగిన దేవుడు నీ లోపల దాన్ని ఇన్వెస్ట్ చేసి ఉంచాడు. నువ్వు విశ్వసించగలిగితే దాన్ని నీ చేతికి తీసుకొచ్చి ప్రభు అప్పగిస్తాడు. ఆమేన్. నువ్వు దేనికి కూడా వెతుక్కోవాల్సిన పని లేదు, నువ్వు దేనికి కూడా లోకమంతా గాలించాల్సిన పని లేదు. ఎడారి పాలైపోయి మండు టెండల్లో నువ్వు ఆ యొక్క ఎండమావలు చూస్తే భ్రమపడిపోయి ఇబ్బంది పడిపోవాల్సిన పని లేదు. నీకు కావలసిన దానిని నీ లోపల పెట్టి ఉంచిన దేవుడు తగిన కాలములో నీకు దాన్ని అనుగ్రహించగలవాడై ఉన్నాడు కనుక నువ్వు సర్వము కలిగిన వాడవే క్రీస్తును బట్టి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరికొంత మట్టి తీసుకొని ఒక వ్యక్తిని దేవుడు తయారు చేయలేదు. దేవలోకము నుండి ఒక వ్యక్తిని ప్రభు తీసుకురాలేదు. శూన్యములో నుండి ఆయనకు ఒక దాన్ని సృష్టించలేదు. అతనిలో నుండి దేవుడు తీసుకుని వచ్చాడు. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మీరు నమ్మండి, రాబో దినముల్లో మీ కుటుంబాలకి, వ్యక్తిగత జీవితాలకి ఎలాంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయో, అవి ఆత్మ సంబంధమైనవా, ఆర్థిక సవాళ్ళ, సామాజిక పరమైనవా, ఆరోగ్య సంబంధమైనవా, మీకు సరదాగా అనిపించడానికి ఒక చిన్న సన్నివేశం చెప్తాను. అది 1995వ సంవత్సరం. మా అక్కకి పెళ్ళైన కొత్త. ఆ ప్రారంభ దినాలు 96లో 95లో అనుకుంటాను. వాళ్ళ ఇంటి దగ్గర మా అక్క ఇంట్లోంచి అడుగు బయట పెట్టింది. ఎడంకాలు ఇంకా లోపల ఉంది, కుడికాలు బయట ఉంది. పైనుంచి పిట్ట కూడా పడిపోయి తన కుడికాలు మీద పడి కుడికాలు మోకాలకి చీలమండలకి మధ్యలో 2 ముక్కలుగా విరిగిపోయింది. కాలు విరిగిపోయి తను చాలా అవస్థపడింది. కాలం అది వైద్యం చేయించారు. అయితే అక్కడ ఒక సిమెంట్ కట్టు మోకాలు పై వరకు వేశారు. కాలి వేళ్ళ దగ్గర మొదలుకొని 40 రోజులు ఆ కట్టున్నది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ కట్టు విప్పితే తను నడుస్తుంది అన్న విశ్వాసాన్ని డాక్టర్ గారు కల్పించారు. మేమందరం కూడా ఆశావాహ దృక్పథంతో వెళ్ళాం. కట్టు విప్పి ఇక నడువమ్మా అందామని చూస్తే మోకాల దగ్గర పట్టుకుంటే ఆ కింది భాగం అలా ఊగుతూ ఉంది. ఇంత కూడా తుక్కోలేదన్నమాట. గుండె పగిలిపోయేలాగా ఏడుస్తూ ఉంది. నా కాలు పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటని. అసలు ఆ ఎముకలు కలుసుకోలేదు, కాల్షియం ఫామ్ అవ్వలేదు. ఈ చివర ప్రారంభాలు నల్లగా మారిపోయాయి. డాక్టర్ గారు అన్నారు, సర్జరీ పడుతుందండి, ఒక రాడ్ వేయాలి అని చెప్పి అన్నారు. ఎందుకు ఇలా జరిగిందంటే, ఎప్పుడైనా ఒకటి ఇలా ఫెయిల్ అవుతుందండి, మేము ఏం చేయగలం మరి అని చెప్పి బాధపడ్డారు. ఇప్పుడు దానికి సర్జరీ చేసినప్పుడు ఓపెన్ చేసి ఒక రాడ్ 8 ఇంచెస్ రాడ్ వేసినప్పుడు ఈ ఎముక ఈ చివర బ్లాకిష్ అయిపోయింది కనుక దాన్ని కట్ చేశారు. కట్ చేసినప్పుడు ఇటు కొంచెం పోయింది, ఎముక హైట్ తగ్గింది. అంటే ఒక కాలు పొడుగు, ఒక కాలు పొట్టు ఉంటుంది. ఇప్పుడు అమ్మో మరి ఎలాగంటే ఇంకొక ఎముక తీసి అక్కడ కట్ చేసి వేస్తామన్నారు. బాబా ఇంకే ఎముక తీసేస్తావు అంటే కరెక్ట్గా ఇక్కడ కట్ చేసి ఒక ఎముక ఇంత ఎముక తీశారు. మనకు ఆ చదువు మనకేం తెలుసా గొడవ. నాకు అసలే ఆవేశపరుని యేసు రక్తం ఏం చేయం. అసలు ఈ కాలు ఇరిగిందంటే ఇంకో ఎముక బీగుతో నీకు బుర్ర పని చేస్తున్నా లేదా, నేను కలపడిపోయిన ఆడి మీద పోయి. ఆయన నవ్వి, ఇక్కడ 2 ఎముకలు ఉంటాయండి స్పేర్ పార్ట్స్ లాగా, ఉపయోగం ఉండదు, ఇలాంటప్పుడు వేసుకుంటాకే ఎక్స్ట్రా నా బుర్ర. ఇప్పుడు ఆ చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, నాకేం తెలుసండి.
కాకపోతే హాస్పిటల్ మినిస్ట్రీ ఎక్కువ ఈ రోగులు సేవ చేసేవారు కనుక చొరవ కూడా ఆడతలేకపోయి అది ఎలా డ్యామ్ అంటాడు, కూర్చోబెట్టారు. రైతు కంగారు పడకరా బాబు అని నాకు చెప్పాడు. ఇక్కడ ఒక 3 to 4 inches పొడవు ఉండే 2 ఎముకలు. మటన్ కర్రీలో ఫ్లూట్ వాయిస్తారా మీరు? అది ఆ చిన్నవండి 2 ఎముకలు సృష్టించి పెట్టినట్టు యేసు ప్రభు. మీరు తడుగుండా దొరకలే. ఇక అర్థమైందా? ఇది ఎంత విచిత్రం అండి. ఏంటంటే ఒక ఎముకను కోసి కట్ చేసి వేసాను అన్నావు, మరి ఆ ఎముకల సంగతి ఏంటి? ఇప్పుడు దీని గురించి పోతే అక్కడ భాగం లోపం అయిపోద్ది కదా, కుంటితనం వచ్చేస్తుంది కదా అంటాను నేను. సంబంధం లేని 2 ఇంత ముక్కలు ఉన్నాయంట ప్రతి మనిషికి. పొరపాడైపోయింది నాకు. ఇప్పుడు బిడ్డ కోర్స్ చేసింది కానీ ఇంతకు ముందు నుంచే బొర్ర రూపాయింది. మరి మేము ఇప్పుడు బొర్ర రూపాయలు మెంటలు వచ్చింది మాకు. ఇదేంటిది? అమ్మ బాబోయ్, నేనేమంటున్నానంటే ఇంత సహజంగా, ఇంత యథార్థంగా, ఇంత ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. హల్లెలూయా. ఆశ్చర్యపోయాడు. మేము నిజమా ఇట్లా ఉంటుందంటే? అవును, స్పేర్ పార్ట్స్ ఉంటాయి అన్నాడు. ఇది ఎక్కడ బాధ అసలు? నేను ఆశ్చర్యం, ఈ రోజుకి నాకు ఆశ్చర్యం నుంచి తేరుకోలేను. అంచేత నేను మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, అది ఏది కానీ దేవునికి స్తోత్రం. ఒక మనిషినే లోపల పెట్టేసి దేవుడి దెబ్బకి పెద్ద ఆశ్చర్యం ఏముందండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంచేత నేను చేసే మనమేమిటంటే, దేవుని బిడ్డలారా, నీకు ఏదైనా కొరతగా ఉన్నట్టుగా టెన్షన్ పడొద్దు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని బాధపడొద్దు. ఆ ఒక రాజుగారు అమాయకంగా షోమ్రోను పట్టణంలో తూర్పు నుండి కానీ పడమ నుండి కానీ సహాయం రాదని గుండెలు బాదుకున్న దుఃఖము నీకు వలదు. నీకు ఏమి కావాలనో ముందుగా సమస్తము సిద్ధము చేసి నీలోనే పెట్టాడు దేవుడు. నువ్వు అటు ఇటు ఎత్తుకునే పని లేదు. ఇది దేవుని ప్రేమ సంకల్పం. వివాహ వ్యవస్థలో ఇది బయటపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడో పెంతుకొస్తాడు, నాకు దగ్గర ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిరుగులేదు, ఒక టీం తయారైపోతుంది. నేను డోకలేదు. నేను ఒక్కనే అరుస్తున్నాను, నా బాధ పడలేక మీరు అంటున్నారు, కానీ స్వచ్ఛందంగా చెప్పే టీం తయారై చూడండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించగలిగితే దేవుని వాక్యాన్ని, నీకేం కావాలో చెప్పండి, నీలో ఉన్నాయి అనండి కొంచెం గట్టిగా. టెన్షన్ పడద్దు. ఎగ్జామినేషన్స్ వస్తున్నాయా? నీలో మ్యాటర్ ఉంది, టెన్షన్ పడద్దు. హల్లెలూయా. ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఎలాగా? లోపల విషయం ఉంది. భయపడొద్దు, భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. కనుక నమ్మండి దేవుని బిడ్డ, మీ జీవితంలో మీకు ఎదురయ్యే సవాళ్ళు, మీకు ఎదురయ్యే పోరాటాలు, నా నిమిత్తం మీరు సమాజం అందరికి అప్పగించబడతారు, సభలకు అప్పగించబడతారు. మీరు ఏం చెప్పాలో ఏం చేయాలో మీరేమీ టెన్షన్ పడకండి. ఆ ఘడియలోనే మీకు బయలుపరచబడును. సభలకు అప్పగించబడతారా? కోర్టులకు వెళ్తామా? స్టేషన్కి వెళ్తామా? వాడు తలతెక్క ప్రశ్నలు ఎత్తాం. మేము ఎలాగా ఇప్పుడు ఏం చెప్పాలి? మాకు నీ చెప్పిన వాక్యాలే బాగా వస్తలేదు, ఇవన్నీ మేము ఎక్కడ చెప్తాం నాయనా అని టెన్షన్ పడుతున్నాయి. మీరు టెన్షన్ పడకండి నాన్న, ఆ గడియలోనే వచ్చేస్తుంది. మీకు ఏం భయం లేదు. మీరందరూ నమ్మాలని నేను కోరుతున్న విషయం ఇది. దేవుని బిడ్డలారా, నీకేమి కావాలనో ఆ ఘడియలో అది నీవు పొందునట్లు, నువ్వు అనుగ్రహించున్నట్లు నీ లోపట దేవుడు దానిని సిద్ధపరిచి ఉంచినాడు. తగిన కాలమున అది దేవుడు బయలుపరచబోతున్నాడు. There is a divine investment in your life. పరలోకం యొక్క పెట్టుబడి ఉంది సార్ నీ లోపల. భయపడబాకు, జోబులో డబ్బులు చూసుకొని. జోబులో మ్యాటర్ కాదు, మనది లోపల మ్యాటర్. దేవునికి స్తోత్రం. రైనార్డ్ బాంకే గారు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతూ అంటారు, డోంట్ ప్రిపేర్ యువర్ బడ్జెట్ అకార్డింగ్ టు యువర్ పర్స్. ఈ పర్సులో డబ్బులు 10 లెక్కేసుకుని దాన్ని బట్టి బడ్జెట్ ప్లాన్ తయారు చేయకు. ప్రిపేర్ అకార్డింగ్ టు గాడ్స్ పర్స్ అంటాడు. హల్లెలూయా. కనుక ఈ నీ పర్సు బయట తీసే డబ్బులను లెక్కేసుకున్నారు. రే మనం అనుకున్నాం కానీ ఇంకేది వద్దులే అని చెప్పేసి సరిపెట్టేసుకొని కొన్ని సరుకులు లిస్ట్ కొట్టేసి కొన్ని పేర్లు రాసేసి 5 కేజీలు 3 కేజీలు రాసి తిప్పలు పడకో అని చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లారా, మనం అసలు విషయంలోకి వద్దాం జాగ్రత్తగా.
నేను దేవుని ప్రేమ సంకల్పము వెల్లడి చేయబడుట కొరకే వివాహ వ్యవస్థను ఈ రీతిగా ఏర్పాటు చేశాడు దేవుడు. లేకపోతే దేవుడు ఆదాము అవ్వని టపటప ఒకే క్షణంలో ఇద్దరిని వేరువేరుగా తయారు చేసి ఒక్కసారి కనులు తెరిపించి వారిని పెడితే దేవుని ప్రశ్నించి వాడెవడో దేవుని కాదని వాడెవడో. దేవుడు ఆదామును ఒక్కరినే చేసిన తర్వాత తిరిగి అవ్వను తర్వాత తయారు చేయాల్సిన అవసరం ఏముంది? ఇద్దరిని చేసేస్తే ఆక్షేపణ ఏముంటుంది? అలా ఎందుకు చేశాడు అడిగేవాడు ఎవడుంటాడు? మరిలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆదామా, నీకు కావలసినవని నీలోనే ఉంచి చేశాను నానా, నీకేం టెన్షన్ లేదు అని చెప్పడానికి, తన ప్రేమ సంకల్పాన్ని ఏర్పాటుని తెలియచేయడానికి దేవుడు అలా చేశాడని నేను నమ్ముతా ఉన్నాను. ఆమేన్. సరిగ్గా అలాగే దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నీకేమి కావాలనో అవన్నీ నీలో దేవుడు సిద్ధం చేసి ఉంచాడు. నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే ఆయన నీకు గాఢ నిద్ర కలుగజేస్తాడు. ఆమేన్. సర్జరీ చేస్తాడు, దేవునికి స్తోత్రం. అందులోంచి అద్భుతమైన విషయాన్ని బట్టి తీసుకొస్తాడు. అయితే నీకు అంత తీరిక ఉండాలి, ఆయన చేతికి దొరకాలి. అది సుమా. అందుకే అస్తమాటు మనం ప్రార్థనకు రావాల్సిన కారణం అదే. నువ్వు ఆయన చేతికి తీరిగ్గా దొరికితే, అప్పగించుకుంటే, ఆయన ఒడిలో ఒదిగిపోతే నీలో నుండి అద్భుతాలు బయటికి తీసుకొస్తాడు దేవుడు. కాకపోతే నీకు అంత ఖాళీ ఉండక ప్రాబ్లం. ఆదివారం ఒక్కరోజు రావడం, అది కూడా మధ్య మధ్యలో ఎగ్గొట్టడం, అది కూడా ఆరాధన ముగింపులో చేరిపోవటం, ఆమె ఏం చెప్పగానే తుపాకీ గుండుకు దొరకకుండా పారిపోవటం, ఇట్టి కార్యముల వలన దేవుడు నీలో ఏమీ చేయలేకపోవచ్చున్నాడు. బిడ్డలారా, ఆయన చేతికి దొరకండి, ఫుల్గా ఆయన చేతికి అప్పగించుకోండి, ఆయన దగ్గర సమయం గడపండి, గదిలో తలుపులు వేసుకోండి, ఏకాంతంగా గడపండి దేవునితో. ఆయనకి ఎంత ఎక్కువసేపు దొరుకుతావో అంతగా నీ లోపల నుంచి విషయాన్ని బయటకు తీసుకొస్తాడు ఆయన. అంతే కదండి. ఒక నిర్జీవమైన శిల్పకారుని చేతిలో పడితే జీవం ఉట్టిపడే శిల్పంగా తయారవుద్ది కదా. దొరకాలిగా చేతికి. అసలు నువ్వు ఒంటరిగా అబ్రహాము దొరికినప్పుడే దీవించబడ్డాడు, యాకోబు ఒంటరిగా దొరికినప్పుడే దీవించబడ్డాడు, మోషే ఒంటరిగా దొరికినప్పుడే మలచబడ్డాడు. మీరేమంటలేదండి? అయ్యో అయ్యో, మీరు ఒంటరిగా యేసయ్యకు దొరకకుండా కార్యాలు జరగవు. ఆమేన్. ఆదాము దేవుని పనిలోనే ఉన్నాడు, తోటలోనే పని చేశాడు, సేద్యం చేశాడు, కావలి కాశాడు, నమ్మకంగా ఉన్నాడు. అయినా చేతికి దొరికితేనే అద్భుతం. దేవుని తోటలోనే, సంఘములోనే నీవు ఉన్నప్పటికీ ప్రార్థనలో అధిక సమయము గడుపుతూ ద్వారానే నీలో ఒక నూతన క్రియ ప్రభు చేస్తాడు. నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపకుండా ఏదో డ్యూటీ బిజీని బట్టి, పనులు ఒత్తిడిని బట్టి పొద్దున వచ్చిన ప్రార్థన, సాయంత్రం వచ్చిన ప్రార్థన చేసుకొని సండే స్కూల్ పిల్లల స్థాయికి తగ్గిపోయావు అనుకో, మరి సండే స్కూల్ పిల్లోడికి మరి ఇంత పెద్ద సర్జరీ చేయరు కదా. బాడీ ఫిట్ అవ్వద్దా? ఆపరేషన్ అవసరమైన బాడీ ఫిట్మెంట్ లేకపోతే చేసే ఛాన్స్ లేదు కదా. అందుచేత మీరు విషయాలు అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి. నీకు కావలసిన అద్భుతం నీ లోపల దేవుడు ఉంచి నిన్ను చేశాడు. నీకు కనిపించని వ్యవస్థ నీ లోపల ఉన్నది, ఒక శక్తి నీ లోపల ఉన్నది, ఒక అవసరత కావాల్సిన ఏర్పాటు నీ లోపల ఉన్నది. నువ్వు టెన్షన్ లేకుండా ఆ సమయానికి దేవుని చేతికి అప్పగించుకుంటే నీ లోపల దాచిన నిధిలో నుంచి నీకు అద్భుతాలు చేసి పెడతాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, మీరు వాక్యమును జాగ్రత్తగా ఆలోచన చేస్తే రెండవ మాట మనం ఆలోచించేద్దాం. మొదటిది, దేవుని ప్రేమ సంకల్పం ప్రపంచానికి అర్థం కావాలని ఏకకాలములో ఆదాము అవ్వను చేయకుండా ఆదాము లోపట అవ్వను పెట్టి చేసి తర్వాత బయటికి తెచ్చి నీకు కావలసినవన్నీ నీలోనే ఉంచాను, నువ్వు టెన్షన్ పడక్కర్లేదు, అది జ్ఞానమైన సమయోచితముగా నీకు అనుగ్రహించబడుతుంది, అది ఏదైనా నీ లోపటే ఉన్నది, నువ్వు కొరత వెలితి కలిగిన వాడివి కాదు, సర్వసమృద్ధిగా నిన్ను సృష్టించుకున్నాడు దేవుడు అనే ఒక పాఠం నీకు చెప్పడానికి చేశాడు. నెంబర్ 1. రెండవ మాట చెప్దాం. ఎందుకు క్రైస్తవ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడంటే రెండవ కారణం చెప్తున్నాను. దేవుని రక్షణ సంకల్పం వెల్లడి చేయడానికి. అందరూ అనండి ఒకసారి. మొదటి మాట ఏమనుకున్నాం? రైట్. రెండవ మాట ఏంటండి? వివాహములో రక్షణ సంకల్పమే. నేను ఎక్కడ వివాహం చేసినా రక్షణ సువార్త చెప్పకుండా ఉండను. ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకపోతే ఇప్పుడు నమ్ముకోండి, యేసు రక్తం కిందికి రండి అని పెళ్లి ప్రసంగములో రక్షణ సువార్త లేకుండా ఎన్నో నేను చెప్పను.
ఎందుకంటే దానికి వివాహానికి, రక్షణ సువార్తకి వివాహానికి విడదీయరాని సంబంధం ఉన్నది. చాలా ఇడ్బలే పాస్టర్ దొరికి పెళ్లిలో కూడా సువార్త చెప్పేస్తున్నాడు వీడు అని నా మీద విసుక్కునేవారు, కాస్త చలోక్తులు వేసుకునేవారు, వ్యంగ్యంగా మాట్లాడుకునేవారు ఉన్నారు భక్తులు చాలామంది. వారందరికీ నేను వందనములు తెలియజేస్తున్నాను. వారు సన్మాన పాత్రులేను. నేను అంటాను, పెళ్ళిలో కూడా సువార్త ఏంట్రా బాబు అని అడుగుతున్నాను. జనరల్గా చెప్తున్నాను, అసలు పెళ్ళిలోనే కదా సువార్త చెప్పాలి అని. ఎంత అమాయకుడండి. నా కాన్సెప్ట్ చెప్పిన, పెళ్ళిలో నేను 5,000 మంది ఉన్న సభను కూడా వదులుకొని 500 మంది సభ్యులు ఉన్న పెళ్ళికి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎందుకు చెప్పనా? ఈ సభలో జనం నాకు మళ్ళీ 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 దొరుకుతారు. ఈ పెళ్ళిలో జనం అప్పుడు తప్ప ఇంకెప్పుడు దొరకరు. ఎన్నడూ ప్రార్థన రానోడు కూడా వస్తాడు సార్ పెళ్ళికి. యేసయ్య ప్రేమను వాళ్ళకి చెప్పొద్దండి మనం? అయ్యా మీ కొరకు ప్రభు చనిపోయాడని చెప్పొద్దా అండి? నువ్వేం స్వయంభవుడు కాదురా, గాల్లో చూడు పళ్ళు ఎదురు ఎక్కువ ఫీల్ అవ్వద్దురా, నువ్వు దేవుని సృష్టించబడ్డవరా, మళ్ళీ అక్కడికి పోవాలరా, నువ్వు లెక్క చెప్పుకోవాలరా, అమాయకంగా ఉండొద్దురా అని మనం చెప్పొద్దారు. చదువుకున్నవాడు పుస్తకంలో మార్కులు వస్తే బతుకులో ఓడిపోతాడు. మరి అలాగా నేను చెప్పపోతే అడిగి చదువులో పెట్టే పరీక్షలు 98, బ్రతుకు పరీక్షలో పెద్ద 0. ఆ పుస్తకం అంతా చదివేసి ముక్కును చీదేసి 100 మార్కులు తెచ్చుకోవటం మొత్తం తప్పడికి జీవితంలో ఏమి రాట్లా. దేవుని బిడ్డలారా, కంటత పట్టడం, పేపర్ మీద నింపడం తప్ప ఈ పెద్ద తెలివితేటలు లేని తరం అయిపోయింది ఇది. కానీ బైబిల్లో జీవిత సమస్యలకు పరిష్కారాన్ని అద్భుతంగా దేవుడు తెలియజేశాడు. ఈ వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని క్రమంలో బ్రతికేవాడికి దేవుని బిడ్డలారా ఆత్మహత్య పరిస్థితులు రావు. అంతకు మించిన కష్టాలు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కష్టాలని చూస్తే దానికన్నా 50 రెట్లు ఎక్కువ ఎప్పుడో పొందేశాను. నేను చావలేదే, చావను, యేసు రక్తం ఇచ్చి అంతే. నా బదులు నా ప్రభు చచ్చిపోక నేను చచ్చిపోవడం ఎందుకు? దేవునికి స్తోత్రం. నిన్ను బ్రతికించుటకే తాను మరణించను, నువ్వు మరణించుట ఎలా, ఆయన కొరకు జీవించుము. అది కదా సువార్త. నేను చెప్పే సువార్త అర్థం చేసుకోండి బిడ్డలారా. బైబిల్ గ్రంథములో మీకు సింపుల్గా చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి పెళ్లి ప్రసంగం ఉంది కదా. పురుషులారా మీ భార్యలను ప్రేమించవలను, స్త్రీలారా మీ భర్తలకు లోబడవలను అంటూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను అర్పణముగాను బలిగాను చేసుకున్నాడు. ఉందా లేదా? పెళ్లి ప్రసంగంలో యేసు ప్రభువు ఏం చెప్పాడు? సిలువ మరణాన్ని చెప్పాడు. చెప్పాడా లేదా? శుభం పలకరా పెళ్లి కొడక అంటే సువార్త ఏమిటన్నారు మళ్ళీవాడు. ఏమాత్రం లేఖన పరిజ్ఞానం ఉన్నవాడికైనా గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇదే. మనము సువార్త ప్రకటించడానికి ఖచ్చితంగా నియమించబడ్డ సమయం. దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవ్వను వరుసగా సృష్టిస్తే ఎవడైనా కాదంటాడా? ఆదాములో అవ్వను ఏర్పాటు చేయటం ఎందుకు? తర్వాత ఆపరేషన్ చేసి ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా తయారు చేసి ముందుకు తేవడం, ఇదంతా ఎందుకంటారు? ఎందుకంటే ఇందులో ప్రేమ సంకల్పం, ఇందాక చెప్పాం, రక్షణ సంకల్పం బయలుపడాలి. ఏమిటా రక్షణ సంకల్పం? ఆదాము చీల్చబడితే గాని, ఆదాము కొట్టబడితే గాని, ఆదాము గాయపడితే గాని, ఆదాము గాఢ నిద్రలోకి వెళితేనే గాని అతని రక్తములో నుంచి, గాయములో నుంచి అతనికి సాటిగా ఉండగలిగిన మరొక వ్యవస్థ తయారవడానికి అవకాశం లేదు. సరిగ్గా అలాగే కడపటి ఆదాము అనబడిన యేసు ప్రభు వారు కొట్టబడితేనే, చెల్చబడితేనే, గాయపడితేనే, త్యాగమైతేనే, యాగమైతేనే, గాఢ నిద్ర వంటి మరణములోనికి వెళ్తే తప్ప ఆయన గాయములో నుంచి, రక్తములో నుంచి ఒక నూతన సంఘం అనే వ్యవస్థ పుట్టే ఛాన్స్ లేదు. ఆ సంఘానికి మాత్రమే యేసు పక్కన నిలబడగలిగిన స్థాయి వస్తుందని వాక్యం చెబుతుంది. మరి సిలువలో ప్రభు గాయపడటం, ఆ గాయాలోంచి ప్రవహించిన రక్తం ద్వారా సంఘం జన్మించడం, ఇదే రక్షణ ప్రణాళిక. ఈ రక్షణ సంకల్పాన్ని తెలియపరచడానికి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఓ బాజా భజంత్రీలు, ఆ మేళ తాళాలు, ఆ మోగో తాళమోలు కొట్టేసుకొని
అరుపులు, కేకలు, తోపులాట, అలరి, ఈ దరిద్రం అంత కాదండి వివాహం అంటే. వివాహం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని రక్షణ సంకల్పాన్ని ప్రకటించే ఒక అద్భుతమైన వేదికని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, ఆదాము చీల్చబడితే అని అవ్వం వచ్చింది. ఎందుకని? బలమైన సింహాలు ఉన్నాయి, బలమైన ఏనుగులు ఉన్నాయి, చురుకైనటువంటి చిరతపులు లాంటివి ఉన్నాయి, ఎత్తైనటువంటి ఒంటెలు, జిరాఫీలు ఉన్నాయి. అని ఆదామునకు సాటి, తెలివిలో, సమయస్ఫూర్తిలో, జ్ఞానములో, ప్రపంచములో మరి ఏది సాటి కాదు. ఆదామునకు సాటి అతనిలో నుంచి వచ్చిన అవ్వకు మాత్రమే ఉన్నది. ఆమేన్. ఈ భూమి అంతం తర్వాత, ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నీది కులమేదో, మతమేదో, దేశమేదో, జాతేదో, తిరిగి పరమాత్మ దగ్గరికి వెళ్ళాలంటున్నావుగా, దేవుని దగ్గరికి వెళ్ళాలంటున్నావుగా. మరి దేవుని ప్రక్కన నిలబడాలి అంటే నువ్వు దేవునిలో నుంచి ఉద్భవించిన వ్యక్తిపై ఉండాలి తప్ప ఆయన గాయాలకి, ఆయన రక్తానికి సంబంధం లేకుండా, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా నువ్వు ఆయన పక్కన రేపొద్దున ఎట్లా నిలబడతావు? అందుకనే కదా స్టీవెన్సన్ గారి పాట ఉంది, గుర్తుందా మీకు? ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి. నికోదేమనే ధర్మశాస్త్రోపదేశకునికి అర్థం కాల. అయ్యో, వృద్ధుడైన ఒక మనుషుడు మనలా తల్లి గర్భంలోనికి ఎలాగూ ప్రవేశించగలడు? ప్రభు అన్నాడు, నువ్వు ఇశ్రాయేలులకు బోధకుడు అయ్యుండి కూడా పెట్టి ఎరుగవయ్యా. ఇశ్రాయేలుకు బోధకుడు ఏంటి మాత్రం తెలియదా నీకు? ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి అంటూ ప్రభువారు యోహాను సువార్త 3:5 నుంచి ఉన్న వచనాల్లో మాట్లాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరం చెప్దాం హల్లెలూయా. కనుక నేను మీకు మనవి చేస్తున్నది ఏమనగా, యేసు ప్రభువారి శిలువ యాగాన్ని జ్ఞప్తి చేయడానికే, రక్షణ సంకల్పాన్ని ప్రకటించడానికే వివాహ వ్యవస్థ దేవుడు అలా చేశాడు. పురుషుల్లో నుండి స్త్రీ బయటకు తీయబడింది, తీయబడటానికి గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు. అలాగే మనము దేవుని బిడ్డలారా, ఆయన ప్రక్కన నిలబడే ఆ గడియలో నిలబడే అవకాశం కొరకు, ఆ పెండ్లి కుమార్తె స్థానం కొరకు, ఆ రాణి స్థానం కొరకు మనం ఏం చేయాలి? ఆయన గాయములలోంచి, రక్తంలోంచి ఉద్భవించిన సంఘముగా ఈ భూమి మీద మనం బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునేగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సంగమా, వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఏమీ తెలియబడాలని ఆశపడుతున్నాడు. కనుక పెళ్ళిళ్ళు చేసేసుకోవటం, పెళ్ళిళ్ళు చేసేయటం కాదండి. మనము పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసినా, మన కుటుంబాల్లో జరిగిన మన కాన్సెప్టు, ఇందులో దేవుని ప్రేమ సంకల్పం ప్రకటించబడుతుందా? ఇందులో దేవుని రక్షణ సంకల్పం ప్రకటించబడుతుందా? మన మెయిన్ హృదయం అది కదండి. మరి క్రైస్ట్ సెంట్రల్ లైఫ్ అంటే ఇంకేంటండి? క్రీస్తు కేంద్రిత జీవితం అంటే అదేగా. ఎడుదిరికి పాయింట్ అదే, గరిబినాభి అదే కదా. అక్కడికి రావాలి, బేస్ అదే పాయింట్ నీకు. ఏ చిన్ని కార్యక్రమం చేసినా చివరికి కొరింథీ పత్రికలో పౌలే గారు అన్నారు, మీరు భోజనం చేసినా, పానం చేసినా ఆయన మహిమ కోసం చేయండి అన్నాడు. మరి వివాహం చేసినప్పుడు మరి ఇంకెంత జాగ్రత్తగా చేయాలండి? చాలామంది అంటారు, రోజు దేవుని మహింపరుస్తున్నాం కదండి, ఒక్కరోజు మాకు కుదిరేయండి సార్. పెళ్ళి కదండి, చుట్టాలు బంధువులు అంటారు, కొన్ని జరుగుతాయి. రోజు అసలు వదలకూడదు. చాలా మంది నాతో తూతూ మంత్రం, తుమ్మకాయ మంత్రంలా పెళ్లి జరిపించేస్తారు, వెళ్ళిపోయిన తర్వాత చేయవలసిన కథలు చేసేస్తుంటారు. చేయకుండా కథలు, చేయవలసిన కాదు. చేయవలసి వద్ద నేనే చూద్దును కదా అక్కడ. మళ్ళీ అదేమిటో మర్యాద మీరే చెయ్యాలంటారు. మరి ఇలాంటివన్నీ నేను చేయను కదండి. మాకొద్దండి, మాకెందుకు? నేనెంత అమాయకుని మురిసిపోతాను నేను. బాబు ఎంత బాగా ఉపదేశానికి లొంగిపోయి ఇల్లు సూపరు అని వెళ్ళిపోయి నేను చేసి అంత అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత అయ్యారు జాగ్రత్తగా దేవుడు వెళ్ళిపోయాడా, రైట్, బ్యాగ్దే, కట్టేదే, సుట్టేదే, పెట్టేదే. ఇదా క్రైస్తవ్యం. రోషంగా బతకాలి. వెంకటేష్ గారిలాగా ఆ క్షణానికి ఆ వేషం కట్టేసి, నిన్న రాజుగారు వేషం వేసినట్టు ఇవాళ మరి మంత్రి గారు వేషం ఏం చేయమంటావు? వేషమే ఆడిది. నిన్న చాయ్ అంటాడు, దీవులు వచ్చి ఏంటంటే నిన్న పాత్ర అది వద్దో. క్రీస్తుని మహింపరచాలి మనం.
మన వివాహ వ్యవస్థ దేవుని మహింపరచకపోతే ఇంకెందుకండి? ఊరందరికి భోజనాలు పెట్టి దేవుని బాధ పెట్టి ఎందుకు సార్ అది? వచ్చిన వాళ్ళందరూ పెళ్ళి చాలా బాగా చేశారండి, వంటలు చాలా బాగున్నాయి, ఆడికి అది ఒకటే పాయింట్. నువ్వు ఎన్ని చెయ్యి, ముత్యాలు పందిరేసుకో, ఇంకేమన్నా చెయ్యి, భోజనం పెద్ద క్లిక్ అవ్వలేదు అనుకోండి, పెళ్ళి నిండా లోటుపాట్లే ఉన్నాయి, ఎన్ని బాధలు ఎన్ని పొరపాట్లు ఆడికి సరిగ్గా దొరికేస్తే దేవునికి స్తోత్రం. ఏడ్ చేశారు సూపరం. నాలికి దాటితే నరకం, దేవునికి స్తోత్రం. ఆడికి అర్థం కాదు. నాకు చాలామంది హితోపదేశం చేశారండి, పెళ్ళంటే భోజనాలే సార్, ఇవన్నీ కాదు. ఇవి ఎలా తిన్నా చూస్తే ఒక అరగంట తగ్గండి, ఇది మాత్రం సాయంత్రం దాకా జరుగుతూనే ఉండాలి, ఊరంతా తింటూనే ఉండాలి, అయిపోతే వండుతూనే ఉండాలి, అప్పులో పాలైపోవాలి. దేవుని మహిమ పడుచుట ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్ సార్. సెకండ్ ఛాన్స్, సెకండ్ ప్లేస్ రావడం వీల్లేదండి. అసలు ఒప్పుకోవడం కుదరదు. అసలు వివాహ వ్యవస్థలో దేవుని ప్రేమ సంకల్పం బయలుపడాలి, దేవుని రక్షణ సంకల్పం ప్రకటించబడాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవది, దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థలో ఏమి తెలియబడాలని ఆశించాడు ప్రభువారు? సంఘ మర్మము అనండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 32 వరకు చదువుకుంటే, అటువలే పురుషులారా మీరులో ఉండండి, మీరు ప్రేమించండి, మీరు లోబడండి, ఇలా చెబితే అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమునకు చెప్పుచున్నాను, ఈ మర్మము గొప్పది అని ముగించాడు. స్తోత్రం చెప్పండి. అంతే కదండి. ఏం చెప్పాడు? పురుషులారా భార్యలను ప్రేమించుడి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ భర్తలకు లోబడి ఉండండి. ఎవడో తన శరీరమును ద్వేషించువాడు లేడు, కానీ దాన్ని పోషించి సంరక్షించుకొనుచున్నాడు. ఇలా చేయండి, అలా చేయండి చెప్పి 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 అయితే నేను భార్యాభర్తల గురించి కాదు, క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను, ఈ మర్మము గొప్పది. అంటే ఈ తతంగం అంతా ఏంటి? ఉత్తి పోలికే, మీ గొడవేం కాదు ముఖ్యం. అయితే ఎంతమంది ఛార్జీలు పెట్టి కిందకు వచ్చి మహోనా అల్లాడిపోయి ఎండకు తెలుసానండి జనం. అంటే మీరు ఫోటోల్లో మునిగిపోయినారు, కానీ జనం ఎట్లున్నా తెలుసా? నేను ఏసీ కారులో కూర్చున్న 2 గంటల దాకా కారు సలబల్లా. ఏంటో దుర్మార్గమైన వేడి. మాకేమో అసలు అది వేలు ఎక్కడుందో వెన్ను ఎక్కడుందో దొరుకుతలేదు. వేలు వెన్ను ఏంటది? వేలు వెన్ను, ఇది ఏం వెళ్ళు రాజా? ఆ వేలు కనపడతలేదు, వెన్ను కనపడతలేదు. తెగ తిరిగేసాం దేవునికి స్తోత్రం. తిరిగేసి రక్తం ఇచ్చి. మీకు అర్థమైంది పాయింట్? క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నానంటాడు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉంది అక్కడ. అంటే క్రీస్తు తను తాను అర్పించుకున్నాడు, సంఘము ఆయనకు లోబడుతున్నది, వారు ఏక శరీరమగుచున్నారు, క్రీస్తు సంఘము ఒక్కటవబోతుంది రేపు. అంటే వివాహం ద్వారా దేవుడు ఏమి తెలియపడాలని ఆశించాడు? సంఘము యొక్క మర్మము. స్త్రీ పురుషులు ఒక్కటి అగుట చేతనే మానవ ప్రపంచము ఎలాగూ విస్తరించుచున్నదో, అలాగే క్రీస్తు సంఘము ఏకమైతేనే సంఘము కూడా ఎదురుకెళ్తుంది. అర్థమైందా? వివాహం చేసి వారిద్దరూ ఏకమగినట్లుగా మనం అప్పగిస్తున్నాం, అలాగే మనము క్రీస్తు ఏకమైతేనే వ్యవస్థ ముందుకెళ్తుంది. ఈ అత్యవసర పాఠం తెలియపరచడానికే కదా దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని ప్రేమ సంకల్పం అర్థం అవ్వాలి, దేవుని రక్షణ సంకల్పం అర్థం అవ్వాలి. మూడవదిగా దేవుని సంఘ మర్మము తేటగా తెలియపరచబడాలి. స్త్రీ పురుషులు ఏకమొక రీతినే సంఘము క్రీస్తులో మమేకమైపోవాలి, ఐక్యమైపోవాలి. తద్వారా నూతన ప్రపంచం ఆవిష్కరించబడుతుందని, నూతన సమాజం పుడుతుందని, కొత్త యుగం ఆరంభమవుతుందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమిని తీసేసి సముద్రం లేకుండా చేసి కొత్త భూమి, కొత్త ఆకాశం, మరొక నూతన ప్రపంచానికి దేవుడు బాటలు వేస్తున్నాడు.
ఒక అందమైన మహిమకరమైన ప్రపంచం దిశగా మొత్తం కదులుతోంది వ్యవహారం. వివాహ వ్యవస్థ ద్వారా దేవుడు ఆశించినటువంటిది సంఘము యొక్క మర్మము తేటగా ప్రపంచానికి ప్రకటించబడాలని దేవుడు కోరుకున్నాడు. నాలుగవదిగా, ప్రతి వివాహము ద్వారా, క్రైస్తవ వివాహం ద్వారా దేవుడు ప్రపంచానికి తెలియబడాలి అని కోరుకున్నది ఏమిటంటే గొర్రె పిల్ల వివాహ మహోత్సవము. చెప్పండి ఆమేన్. సువార్త ఎక్కడ ప్రారంభించబడుద్ది? పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడి దగ్గర ప్రారంభించబడి ఎక్కడ ముగిసి తెలుసా? గొర్రె పిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది అనే దగ్గర సువార్త ముగించబడుతుంది. సువార్త ప్రస్థానం అది. పరలోక రాజ్యము సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి అన్న దగ్గర స్టార్ట్ అయ్యి ఏ ఎక్స్టెంట్కి వెళ్తాం మనం? గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో సంఘం ఏం చేయాలి? ఇందాక సంఘ మర్మం మన దగ్గర క్రీస్తుతో ఏకమవ్వాలని చెప్పుకున్నాం. మనం ప్రభువుకు లోబడలు అప్పగించుకోవాలని చెప్పుకున్నాం. ముడత మచ్చ డాగు కలంకు లేని వారిగా సిద్ధపడాలని చెప్పుకున్నాం. ఇక్కడ మనం చెప్పుకున్న మాట ఏంటంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం. ప్రకటన గ్రంథం 19:6-9 ఆయన భార్య తను తాను అలంకరించుకొనిచున్నది. ఎట్లాగో? ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన వస్త్రములు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి కార్యాలు. పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లికి వచ్చినప్పుడు ప్రభు ఏమన్నాడు? స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లాగ వచ్చావయ్యా అని చెప్పి వారిని లేపి బయటికి తీసుకెళ్లి వెలుపడి చీకట్లోకి విసిరివేసినట్టుగా వాక్యంలో ఉన్నది. పెళ్లి వస్త్రం లేకుండా పోలేం మనం. ఆ పెళ్లి వస్త్రం ఏంటి అని అడిగితే బైబిల్ తేటగా చెప్తుంది, పరిశుద్ధుల నీతి క్రియలు. హేబేలు మొదలుకొని పరిశుద్ధులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి వారి క్రియలే మనకు పెళ్లి వస్త్రం అంట. మనకు పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రం లేకుండా పెళ్లిలో ఎలాగుంటాం దేవుని బిడ్డలారా? కనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకిస్తే ప్రతి వివాహములో ఈ 4 వెల్లడి చేయబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు ఏ అంశమని తీసుకోండి, ఏ ప్రసంగం అని చేసుకోండి, ఎట్లని పెళ్లి చేసుకోండి, ఎంతమందికైనా పెళ్లి చేయండి, మీరు పెద్ద మనుషులకు పాస్టర్లుగా ఉండి, కానీ 4 తేటగా తెలియబడాలి. 1, దేవుని ప్రేమ ప్రకటించబడాలి. 2, దేవుని రక్షణ సంకల్పం. 3వది సంఘ మర్మం. 4వది గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. ఈ 4 మనం పాటలే పాడతామో, సాక్ష్యమే చెప్తామో, ప్రసంగమే చేస్తామో, నిలబడి బాధ్యతగా ఒక పెళ్లి చేస్తామో, ఈ 4 మనస్సులో పెట్టుకొని ఇవి వెల్లడి చేయబడుటకు మనము ఆ బాధ్యతను తీసుకోవాలి. ఎందుకంటే అవి వెల్లడి చేయబడాలనే ఉద్దేశంతో కదా ప్రభు ఇదంతా చేశారు. లేకపోతే సైలెంట్గా వాళ్ళిద్దరిని అందరితో పాటుగానే అవమ్మను కూడా పుట్టించేస్తే పని అయిపోద్ది కదా. వివాహం అనే కాన్సెప్టే రాదు కదా. మనము తిరిగి దేవుని వద్దకు వెళ్ళి దేవునిలోండి వచ్చిన వాళ్ళమే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి కలవాలి కదా. ఆదాములోంచి వచ్చిందే మళ్ళీ ఆదాము దగ్గరికి రావాలి కదా. ఈ 4 తెలియపరచబడటానికి, ప్రకటించబడటానికి వివాహాన్ని మనం వాడాలి. నెంబర్ 1 ఇది ఒక అంశం. ఇప్పుడు 2వ మాట చెప్తున్నాను దేవుని బిడ్డలారా. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అదేమనగా వివాహ వ్యవస్థలో అందరికీ గుర్తుండాలి. కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా మీకు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లంటే మీరు గమనిస్తే దేవుడు ఆదామును నేలమట్టితో చేశాడు. చెప్పండి, ఎలా చేశాడండి? అతని నాసికా రంధ్రంలో జీవాత్మను ఊదాడు. ఆయన ఊదినప్పుడు అతడు జీవాత్మ మనిషి నరుడయ్యాడు. ఆదాము కన్నులు తెరవగానే మొదట ఎవరిని చూశాడు? ఎవరితో మాట్లాడాడు? దట్ షుడ్ బి అవర్ లైఫ్. నాయన, నీకు అర్థమైందా? నీకున్న భాగ్యం ప్రతి భర్త గుర్తుపెట్టుకోవాలి. ఉదయం కొంతమంది లేంగానే సెల్ ఫోన్ కోసం వెతికేసుకుంటారండి బాబు, నిద్ర కళ్ళుతోనే. వీడు నిద్రపోయినప్పుడు ఎవడెవడు ఏ మెసేజ్లు పెట్టాడో ముందు అర్జెంట్ చూసియాల. వ్యసన పరులంటే ఇంకా దరిద్రంగా ఏదో వెతుక్కుంటారు అనుకోండి, ఆ దరిద్రం వద్దు. కొంతమందికి లేవటమే టీవీతోనే వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది. కొంతమందికి బెడ్ కాఫీ, కొంతమందికి న్యూస్ పేపరు, రకరకాలు ఏంటాను. దేవుని వాక్య ప్రకారం మన గడియ, మన దినం, మన లైఫ్ యేసుతో స్టార్ట్ అవ్వాలి. కళ్ళు తెరవటమే ఫస్ట్ ఎవరు? యేసయ్య.
ఆ తర్వాత అవ్వమ్మ దగ్గరికి వెళ్దాం. ఒక ఎముకను తీసుకున్నాడు, ఆదామును ఒక చోట పెట్టాడు, థియేటర్లో ఏమో ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళాడు, ఈ ఎముకను అక్కడ తయారు చేశాడు. వేరొక చోట చేశాడు కాబట్టి అవ్వను ఆదామును వద్దకు తీసుకుని వచ్చును అన్న పదం రాయబడింది. అక్కడే చేస్తే తీసుకుని వచ్చిన పదం ఏముంటుంది? మీకు అర్థమైందా? వేరొక చోట చేశాడు. ఎందుకని ఎక్కువ ఇప్పుడు చెప్పను? అవునండి, వేరొక చోట చేసి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు నా మాట అర్థం చేసుకోండి. అక్కడే కళ్ళు తెరిచిందా లేదా? కదా? అంటే ఫస్ట్ ఎవరిని చూస్తుంది? మీకు అర్థమైందా? ఫస్ట్ ఎవరితో మాట్లాడుతుంది? నేను ఎవరినయ్యా? నా బిడ్డవమ్మా. నువ్వెవరు? నువ్వైతే నా డాడీవా? ఓకే, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు? నీకు ఒక శిరస్సుని ఏర్పాటు చేశాను, మీరిద్దరు కలిసి నన్ను మహింపరచాలి, మీకు ఒక బాధ్యత పెడుతున్నాను, మీకు ఒక తోటను నేను తయారు చేశాను, మీరు ఆ తోటను కాసుకోవాలి. ఈ మాటలన్నీ చెప్తా ప్రభు తీసుకొచ్చాడు. నేనేమంటున్నానంటే నువ్వు కూడా, స్త్రీ కూడా, భార్య కూడా ఫస్ట్ లేవటం ఎవరిని చూడాలి? మీకు అర్థమైందా? అంటే స్థానం ఏదైనా కుటుంబంలో మొదటి మాట దేవుడు, మొదటి గడియ దేవుడు. ఈ అనుభవంలోకి మీరు రాకపోతే మీ కుటుంబాలు, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు. ఫస్ట్ దేవుడు. ఆదాము ఫస్ట్ దేవుని చూశాడు, దేవుడితో మాట్లాడు. అవ్వ ఫస్ట్ దేవుని చూసిన దేవుడితో మాట్లాడింది. ఆ తర్వాతే తన జీవిత భాగస్వామి దగ్గరికి. నువ్వు కాఫీ పెడతావో, టీవీ పెడతావో, భర్తకు అన్ని ఏర్పాట్లు చేస్తావు, నువ్వేమన్నా చెయ్యి, ముందు లేచి ప్రభుతో మాట్లాడాకే ఏదైనా సరే. ఆమె పిల్లలకి క్యారేజ్ పెట్టడం లేట్ అయిపోతుంది, అందుకని పిల్లలు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను. తప్పు. అవసరమైతే ఇంకో అరగంట ముందు లేకంతే, తప్పదు. దానికోసం అవసరమైతే రాత్రి త్వరగా పడుకో, తప్పులేదు. నువ్వు 11-12 దాకా టీవీ ఎవడు చూడమన్నాడు నిన్ను. మొన్న ఒక పిల్ల నా దగ్గరకు వచ్చి అన్నీ కళ్ళు మూసుకుని నాకు ఏదేదో గుర్తొచ్చేస్తాను. నేను పద్దాక అసలు కళ్ళు ప్రార్థన చేద్దామంటే నాకు ఏదో గుర్తుంది అన్నాను. కళ్ళు తెరిచిన సేపు దరిద్రం అంతా చూస్తే కళ్ళు మూసుకున్నాక అయ్యా కనపడతాయమ్మా అన్నాను. నేను దరిద్రం చూడటం ఏంటండి? నువ్వు అంత అందంగా ముఖం పెట్టేస్తే చూసిన దరిద్రం పెట్టిపోద్ది. టీవీ బాగా చూస్తావా? చూస్తా. యూట్యూబ్ మరి ఏదో చూస్తానే ఉంటావు, కళ్ళు మూసుకున్నాయి కనపడవా? నీకు ఏదైనా గుర్తురాకపోతే ఏం చేస్తావు? ఇది మూసావంటే లోపలికి తెరవబడద్ది మొత్తం, కలెక్షన్ మొత్తం. అందుకే నువ్వు ప్రార్థనలో మోకరించి ప్రభువా అనగానే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చూసావా ఎంత ఘోరమా? మరి అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా? ఈ దరిద్రం అంతా చూడటం ఎందుకు? ప్రార్థనలో కళ్ళు మూసుకోగానే ప్రభు నాకు ఏవి తలంపులు వచ్చేస్తుందని గుర్తొచ్చేస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉన్నాను. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మొదటి స్థానం ఎవరిదండి? మొదట ఎవరిని చూడాలి? ఎవరితో మాట్లాడాలి? పెళ్ళైన కొత్తలోనా? అసలు పెళ్ళి అవ్వపోయినా ఎవరికైనా రూల్ ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెళ్ళి కానీ మగపిల్లలు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా? అందరూ పెళ్ళి అయిపోయిందా? ఉన్నారా? ఎవడో మాడతలేదు ఏంట్రా? ఊరిని దుర్మార్గం. అయ్యా తండ్రులు, దేవునికి స్తోత్రం. పెళ్ళి కానీ మగపిల్లలు ఉన్నారంటే ఎవరు మాట్లాడతలేదు నాయన. తండ్రులకి ఇదే హెచ్చరిక. దేవునికి స్తోత్రం. నాకే పాపం తెలియదు, దేశ రక్తమే చేయాలి. సరే ఉన్నారు, వీళ్ళు ఏం చేయాలి మరి? పెళ్ళి కానప్పుడు ఏం చేయాలి? ప్రభా నా కొరకు ఏర్పాటు చేసిన బిడ్డ ఎక్కడుంది నాయన? అయ్యో ఎముక ఏది నాయన? నువ్వు బయలుపరచు ప్రభా. నీ ప్రార్థన నశించునుగా. అద్దాకి ఇదే పని అంటారు నీకు. నువ్వేం చేయాలి తెలుసా? ఆదాం ఏం చేశాడు? దేవుని తోటలో దేవుని పని చేస్తున్నాడు. అవునా కదా? చెప్పండి, అవునా కదా? ఒక పిల్లలు ఏం చేయాలి? దేవుని తోటలో, అది అంటే సంఘములో, యవనస్తులు సంఘములో పరిచర్య చేయాలి అనండి. యవనస్తులు సంఘములో. ఇప్పుడు ప్రేమ విందుకు నేను ప్రతిసారి యవనస్తులు ఎలాంటారా బాబా అన్న ప్రతి వారం తొయ్యాలా? అవునా? అలా ఉండకూడదండి. ఆమె నన్నేపటికి తుప్పకుండా దొరకకూడదు మీరు. హల్లెలూయా. పరిచర్య అంటే అలాగ ఉండాలి. మరి ఏంటనుకుంటాం? ఈ మధ్య పిల్లగాళ్ళు వచ్చారు కానీ నా సభలకి నేను విస్తారముగా వెళ్ళి రాత్రంతా వాల్ పోస్టులు అంటించుకొని ప్రారంభ సేవలో పిల్లల పట్టుకు మళ్ళీ వచ్చి తయారైపోయి ప్రార్థనకి వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం.
పరిచర్య చేయాలి మనం, అంతే. నా మాట మీకు అర్థమైందా? ఎంత ఆశీర్వాదం తెలుసా పరిచర్య. మీరు చూడండి, తమ యవ్వన దశలో ఎవరైతే సంఘాల్లో దైవజనుల దగ్గర పరిచర్యలు చేశారో వారి జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయండి. ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక చిన్న ఉద్యోగం సంపాదించడానికి, ఏమండి చిన్న చిన్న బాధ్యతలు నెరవేర్చడానికి, పెద్ద పెద్ద జీతగాళ్ళే అలిసిపోయే రోజుల్లో చిన్న చిన్న ఉద్యోగాలతో వాళ్ళు పెళ్లి చేసేస్తుంటారు, కుటుంబాన్ని చక్కబెట్టేస్తుంటారు, ఇల్లు కట్టేస్తుంటారు. వారు బాబు నీకు ఎలాగైపోతుంది కదా అంటే ఏమన్నాడు బాబుది కృప. ఆడు పెట్టుబడి చిన్నప్పుడు పెట్టేసాడు చర్చిలో. తిరుగులేదండి వాళ్ళకి ఆశీర్వాదం, తిరుగులేదు, అందులో అనుమానం అక్కర్లేదు. దేవుని తోటలో అతను పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరో ఆదాం. ఒక దినాన్ని పిలిచి, నువ్వు నమ్మకంగా పనిచేస్తున్నావు నాన్న, నీకు ఒక భార్యని ఇస్తే నువ్వు పోషించగలవు, కాపాడగలవు, నువ్వు పని చేసుకున్నావు. చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అండి, ఎవరు బాధ్యత లేకుండా కుదురు లేకుండా రోడ్ల మీద తిరిగి ఒకటికి పెళ్లి చేస్తారు. ఎందుకంటే అసలు బాధ్యత ఉంటుందండి, పెళ్లి చేస్తే బాధ్యతగా పని చేసుకుంటాడని. ఆడపిల్ల గొంతు కొయ్యటమే, పనికి మనలోడికి పొరం ఒకటికి పెళ్లి చేయకూడదు. తల్లిదండ్రులు విన్నారు నా మాటనే. ఆడు పని చేసుకొని పద్ధతిగా బతికోడైతే పెళ్లి చేయాలి. బైబిల్లో ప్రభు నేర్పిన క్రమం అది. ఆడు తోటలో పెట్టాడు, కుదురుగా పని చేసుకుంటుంటే శబాష్ పని చేసుకుంటున్నాడు జాగ్రత్తగా, బాధ్యత ఉంది, 40 రూపాయలు తెచ్చుకుంటాడు, బిడ్డకు ముద్ద పెడతాడు అని పెళ్లి చేశాడు. దేవునికి స్తోత్రం. మరి అవ్వం ఏం చేయాలి? ఏరమ్మా మీ సంగతి ఏంటి? మరి మీరేం చేయాలి? ఆ గడియ వరకు అవ్వ మరుగై ఉందండి, ఎక్కడ కనపడలేదు. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన వ్యక్తి ముందుకు మిమ్మల్ని తీసుకెళ్లేదాకా మనం ఎక్కడ ప్రదర్శనలో ఉండకూడదు. అర్థమైందా? సాధ్యమైనంతగా ప్రభులో మనం దాగి ఉండాలి. ఆయన రెక్కల క్రింద ఆశ్రయం పొంది ఉండాలి. ఆయన ఉపదేశములో కప్పబడి ఉండాలి. యేసు రక్తపు కంచులో మనం బ్రతకాలి. దేవుని హస్తపు నీడలో మనం బ్రతకాల. లోకంలో మనం ఎక్స్పోజ్ అవ్వడానికి లేదు, జాగ్రత్తగా దాగి ఉండాలి. ఒక దినాన ప్రభు అందరి ముందు మనల్ని కనపరుస్తాడు. ప్రభు స్టైల్ అది. ఎక్కడ చూస్తే మనమే తైతక్కలాడేస్తే దరిద్రంగా ఉంటుంది, పద్ధతి కాదు అది. ఏమా నా మాట్లాడుతున్నాయి మీకు, అది మీకు మంచిది చెప్తున్నా, అర్థం చేసుకోండి. అవ్వ మరుగై ఉండాల, ఆదాము పరిచర్యలో ఉండాల, పెళ్ళయ్యే వరకు అది క్రమం. దేవునికి స్తోత్రం. మరి పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిసి పరిచర్య చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అమ్మయ్య ఇక నాకు సెలవులు వచ్చేసి అనుకుంటామేంటి? ఆహా, దేవునికి స్తోత్రం. చక్కగా దేవుని పనిలో మనం పాల్పొందాలి. క్రైస్తవ వివాహంలో ఈ పాఠాలన్నీ ప్రభు పెట్టాడండి. అవేమీ లేకుండా కంగారుకి వెళ్ళిపోవటం కాదు. ఇంకొక నిమిషం నాకు సమయం ఉంది కానీ ఇంకొక మాట కూడా చెప్తాను, చెప్పమంటారా? సరే, దేవుడు ఆదామును చేశాడు, తర్వాత అవ్వని చేశాడు, తయారు చేసి ఆదామును తీసుకొచ్చాడు. షాక్ తిన్నాడు చూస్తూనే. అన్నిటికీ పేరు పెట్టావు అయ్యా, ఏమకేం పేరు పెడతావు అన్నాడు యేసయ్య. అనగానే సరే ఏదో ఒక పేరు పెట్టాలి. ఏ సౌందర్యం, ఐశ్వర్యం, ఏదో జ్ఞాన సౌందర్యం, ఏదో ఒకటి పెట్టాలి పేరు కదా. మనోడు అంటాడు చూడగానే నా ఎముకల్లో, అంటే ఇప్పుడు అతను వెలుచూప ఆత్మ ప్రత్యక్షత. అది ఆదాము వెలుచూపులో మాట్లాడలేదు. ఎంత అందంగా ఉంది, ఆహా ఎంత భాగ్యం, దేవానికి ఇది నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక నారి అని మాట్లాడాడు. మంచి పాట పాడాడు, నేను మెచ్చుకున్నాను, బాగానే ఉంది. కానీ నువ్వు ఆమె మీద పాట రాసావు, పాడావు, చూడగానే నీ కవితాత్మ పొంగింది, సూపర్గా. ప్రతి ఒక్కడు కవి అయిపోతాడు కదా ఇందులో పడితే. కవిత రాయటం నన్ను కూడా రాసేస్తాడు అప్పటికప్పుడు. నాకు కలిగింది బాధ కాదా ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఓడికి రాసే కవిత వచ్చేది అంటే అంత్యానుప్రాస, బాధ, గాథ, వ్యధ, ఇవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. ఈ మాట ఆలకించండి బిడ్డలారా. ఒక్క మాట చెప్తున్నాను, ఆదాము యొక్క మొదటి ఫెయిల్యూర్ అదే అంటాను నేను. అవ్వను చూడగానే మైమరిచిపోయి పాట పాడేశాడు హల్లెలూయా అని. నేను చెప్తున్నాను నేను తెలుసా, నీకు జీవిత భాగస్వామిని ఇచ్చినప్పుడు నువ్వు ఆమెను బట్టి సంతోషించడం తప్పులేదు, సర్వ హక్కులు ఉన్నాయి. అసలు సంతోషించుటకే దేవుడు నీకు ఇచ్చాడు కాదంటలా. కానీ మొదట ఆమెను బట్టి దేవుని స్తుతించాలి. అట్లీస్ట్ ఏమన్నా లాదాం, థ్యాంక్ యూ జీసస్ అనాలా, నాకు ఇంత మంచి బిడ్డనిచ్చావయ్యా వందనాలు అనాలా. అసలు స్తోత్రం ఏది?
అప్పటికప్పుడు పాట రాసి పాడేస్తున్నావు. నా మాట మీకు అర్థమైందా? కనుక ఆదాము జీవితంలో మొదటి ఫెయిల్యూర్ చెప్తున్నాను, దేవుడు తనకిచ్చిన భాగస్వామిని బట్టి అతడు దేవుణ్ణి స్తుతించలేదండి. అసలు సంతోషంగా ఆమె మీద ఒక పాట పాడేశాడు. ఏ క్లాస్గా నరులను తీయబడింది నారీ అన్నాడు. ఇక ఏసు రక్తమే జయం. పండు తినేసి తెప్పలు వచ్చిన దాకా అసలు సోయలేదు మనిషికి. అప్పుడు లేచి లబోదీబోని చెట్టంగాల నుంచి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తున్నాడు. నువ్వు తోటలో సంచరించి నీ స్వరం విన్నప్పుడు నేను ఇక్కడ ఉంటుంది, కాకపోతే సిగ్గుతూ ఉంటుంది. నువ్వు ఎంత పెద్ద వాయిస్తో ఎంత అద్భుతంగా రెఫరెన్స్లు పెట్టినా వేస్ట్. ఇంకా చెట్టు వెనకాల బతుకునేది. ఏసు ముందు నిలబడితే లైఫ్ నీకు, దాక్కున్నాక లైఫ్ ఏముంది నీకు? నువ్వు ఎన్ని పాటలు పడి ఎన్ని ప్రసంగాలు చేయి వేస్ట్. చెట్టు వెనకాల నిలబడి నీ సంచారమును గుర్తించుతని, నీ స్వరము వింటిని, ఇప్పుడు నీతో మాట్లాడుతుంటిని. మరి రావే నాన్న, నేను మాత్రం రాలేకుంటిని. ఎందుకనగా నేను కోల్పోతిని. మరి అది ఆ మాట చెప్పు. ఆయన ఇచ్చిందేమో మహిమ వస్త్రం, నువ్వు తయారు చేసుకుందేమో ఎండొత్తే ఎగిరిపోతే, గాలి వస్తే ఎగిరిపోతే. నువ్వెందుకు పని కొత్తవు ఆయన ముందు? ఆయన మరలా తన చేత్తో చేసిస్తే తప్ప సెట్ అవ్వదా? దేవుడిచ్చింది మనం చేసుకునేది మ్యాచ్ అవ్వదు సార్. ఎప్పుడు కూడా ఏదైనా దేవుడు ఇవ్వాలా, అది స్థిరంగా ఉంటుంది. అందుకని దావీదు ఏమన్నాడు, నీవు ఆశీర్వదించినది ఎప్పటికీ ఆశీర్వదింపబడి ఉండును. మేమేదో తిప్పలబడి మా తెలివి మా జ్ఞానం అంటే అది అంతంత మాత్రమే, నిలబడేది కాదు. అది అంజూరు పాకులతో కచ్చదాలు కుట్టుకున్నప్పుడు ఆలు మొగలు తెగ మురిసిపోయి ఒకరు మెచ్చేసుకొని ఉంటారు. సూపర్ అండి, అసలు మీకు తిరగలేదు, మీ ఆలోచన సూపరు, ఐడియాలు పొట్ట సూపరు, ఎన్ని మాట్లాడి. ఈ ఎండ వచ్చేపాటికి ఆకులు రాలిపోయి, గాలి వచ్చేపాటికి మొత్తం ఎగిరిపోయి. ఓ మనుషుడా, నీవెంతటి వాడవైనను కేవలం నిరుత్తరుడు అయి ఉన్నామని బైబిల్ చెప్తుంది. మన తెలివి ఆ మాత్రం అండి, మురిసిపోయినంత సేపు ఉండదు, మాసిపోద్ది ఏముండదు. అదే మన దేవుడిచ్చింది ఏదన్నా సరే, అది కుటుంబమైనా అది ఏదైనా దేవుడు తన చేత్తో మనకి ఇస్తేనండి, అది శాశ్వతమైన ఆశీర్వాదంగా ఉంటుంది. ప్రభు దగ్గర బతకాలి, ఆయన కాళ్ళ దగ్గర బతకాలి. అందుకని కదా ప్రార్థనలు గడపాలి మనం. ఆయన ఇస్తే అది సూపరం. అందుకే దావీదు అంటాడు, నీవిస్తే అది ఎప్పటికీ ఉంటుందయ్యా. మేమేదో తిప్పలు పడి తెచ్చుకుంటే అది ఉండేది కాదు. 20 సంవత్సరాలు విదేశాలకు వెళ్ళి తిప్పలు పట్టాడు యాకోబు. ఏమొచ్చింది? ఒక్క రాత్రి ఎడితే యేసుప్రభు ఇచ్చాడు ఆశీర్వాదం, నిలబడిపోయింది. ఫరోను కూడా ఇతనే దీవించాడు. ఐగుప్తు దేశాన్ని వెళ్తే అడుక్కోవటం కాదు గింజలు, ఒక రాష్ట్రం రాసి ఇచ్చాడు. ఫరో తల వస్తే మనోడు చెయ్యి ఎత్తాడు. ఏంటి సార్ దీవెన? ఆయన ఇస్తే అలా ఉంటుంది ఆశీర్వాదం. నువ్వు 10 దారులు దొక్కేసి అక్రమ సంపాదనకి వెళ్ళిపోయి దొంగ సంతకాలు పెట్టి నానా బాధలు పడి బలకిన చేతులు పెట్టి ఇన్ని దారులు, ఇంత దరిద్రం అక్కర్లా. ప్రభు ఇస్తాడు. అది ఉద్యోగం, వ్యాపారం అయినా నువ్వు ఆయన కాళ్ళ దగ్గర ఉదయం రాత్రి ప్రార్థనలో ఉండు, నీ చేతులు పెడతాడు ప్రభు తెచ్చి. నమ్మదగిన దేవుడు అండి, సామర్థ్యం గలవాడు. కనుక జీవితంలో మొదటి ఇంకొక మొక్క చెప్పి నేను ముగిస్తాను ఈ పూటకి. సరే, పండు తినేసింది. తినేసినప్పుడు ఏం చేయాలా? పండు తిన్నప్పుడు మహిమైపోయింది కదా, దిగంబరం అయిపోయింది కదా, సిగ్గు తెలిసే పరిస్థితి వచ్చింది కదా. పండు తెచ్చి ఇచ్చినప్పుడు ఏమనాలి? నువ్వెందుకు పండు తిన్నావు? నేను దిగంబరిని అనగానే దేవుడు ఏమన్నాడు? నువ్వు పండు తిన్నావా అని అడిగాడు కదా. నువ్వు దేవుని స్థానంలో ఇక్కడ ఉన్నావు కదా, తర్వాత పొజిషన్ నీదే కదా. ఆయన స్వరూపంలో పోలి నిన్ను కన్నాడు కదా, నిన్ను యజమానిగా యాజకుడిగా పెట్టాడు కదా, తోటను కాయపని ఇన్ని పెట్టాడుగా నీకు. పండు తినేసినప్పుడు మహిమను కోల్పోయి దిగంబరంగా వచ్చినప్పుడు పండు తెచ్చి నీకు ఇస్తున్నప్పుడు నువ్వు ఆ పండుగని తిన్నావేంటి? నువ్వెందుకు ఇలా దిగంబరత? నువ్వు కోప్పడొద్దా? భర్తలు ఏం చేస్తున్నారు? కోప్పడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంటిలో ఏదైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరిగితే భర్త స్వరము పెరగాలి, ఖచ్చితంగా గద్దించాలి, కోప్పడాలి, సరిచేయాలి. ఆ బాధ్యత గల స్థలంలో దేవుడు పెట్టాడు మిమ్మల్ని. చాలామంది ఈడికి టీ పోతే ఈడికి వేడి అన్నం పెట్టకపోతే అరుస్తాడు తప్ప, ప్రార్థన చేసుకోకపోతే, ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే వీడికి ఏమి సీకు చింత ఉండదు. 5ంటికి టీ ఇవ్వకపోతే ఆ రోజు ఉండదు ప్రళయం. డ్యూటీని వచ్చేసరికి మళ్ళీ మధ్యాహ్నం అన్నం కానీ మధ్యాహ్నం కూర కానీ పెట్టకూడదు. అవి ఏం మిగిలిపోయినా ఆమె సావాలి. అవన్నీ వీడికి మాత్రం వేడిగా పెట్టాలి, లేకపోతే అగ్గి మీద గుగ్గిలి అయిపోతాడు క్యాండిడేట్. వీడు స్నానం చేసేలా వచ్చేప్పటికి ఇస్త్రీ బట్టలు మంచం మీద రెడీకి కనపడాలా, లేకపోతే ఏం చేస్తున్నావు, దీనికేం దోకలేదు. మహా ఉత్తమ పురుషుడు. మరి కుటుంబ యజమానిగా శిరస్సుగా ప్రార్థన లేదు ఇంట్లో. మరి కుటుంబ ప్రార్థన లేదు, నీకు రోషం లేదా? నీ పిల్లలు చర్చికి రాలేదు, నీకేం తలకాయలో లేదా విషయం?
పిల్లలు రావట్లేదండి బాబు ప్రార్థనకి అసలు. మరి నువ్వేం చేస్తున్నా? 3 పూటల మట్టి మేపుతావు. చాలామంది భర్తలు ఈ విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అవ్వకూడదు. ఆదాం ఒక్క మాట గద్దించి ఉండుంటే దేవుడు ఎంతో మెచ్చుకునేవాడు. ఆదాం ఒక దైవజనుడు ప్రసంగం చేశాడు. ఆదాముకి ఎంత ప్రేమ అంటే, నువ్వు ఎలాగో మరణంలోకి వెళ్ళిపోయావు, నేను జీవంలో నువ్వు మరణంలో ఎందుకు, నువ్వంటే నాకు బాగా ప్రేమ, నేను కూడా చచ్చిపోతానని తినేసాడంట. ఆ పండు తింటే మరణమే. ఒక దైవజనుడు చెప్పాడు ప్రసంగం, ఆ పండు తింటే మరణమే కదా. తినేసావు, మరణంలోకి వెళ్ళిపోయింది. అమ్మో నువ్వు మరణంలో, నేను జీవంలో, మన ఇద్దరి మధ్యలో ఎంత ఎడబాట, నేను కూడా చెత్తను నుండు అని చచ్చిపోయాడంట. నువ్వు ప్రార్థించి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చి తనను జీవంలోకి తెచ్చుకుంటావా, నువ్వు కూడా మరణంలోకి వెళ్తావా? అందుకని కొలసీ పత్రికలో దైవజనుడు రాస్తూ, మీ జీవములో పాలివారైన మీ భార్యలు, మరణములో పాలివారు కాదు సార్ వాళ్ళు, మీ జీవములో పాలివారాలు, వారు నిష్ఠూర పెట్టకండి అంటూ మాట్లాడాడు దేవుడు. వారు మీకు జీవములో పాలివారు, మరణములో కాదు. అంచేతను వారిని నువ్వు ప్రార్థన చేసి, నువ్వు బలి అర్పణ చేసి, నువ్వు మోకరించి వారిని జీవంలోకి తెచ్చుకోవాలి. కానీ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, ఓ మై స్వీట్ హార్ట్, చచ్చిపో. ఇదేం క్వాలిటీ అండి? బ్రతికించుకోవాలా, నువ్వు కూడా చచ్చిపోవాలా? ప్రార్థన చేసి మోకరించి కన్నీరు గార్చి ఆ భార్యను, అవిశ్వాసురాల్ని నువ్వు రక్షణలో తెచ్చుకోవాలి, ప్రార్థనలో తెచ్చుకోవాలి, పడిపోయి చల్లారిపోయిన వ్యక్తిని బలపరుచుకోవాలి. నీలాంటి ఉపదేశంలోకి, నీలాంటి అభిషేకంలోకి, నీలాంటి నడిపింపులోనికి ఆమె తెచ్చుకోవాలి. మరి ఏమిటి శిరస్సు అంటే? ఊరికి అరవటమేనా శిరస్సు అంటే? ఆత్మ సంబంధమైన విషయాలు ఏమో అసలు రోషం ఉండదండి. టీ తేపోతేనే అరిచేయటం, కొంచెం లేట్ అయితే కోప్పడిపోవటం, బంధుమిత్రుల దగ్గర మర్యాదల దగ్గర ఏమో ఉగ్రత చూపించేయటం, ఆదివారం సంఘంలో ఆరాధన చేయకపోయినా పర్లేదు, అసలు సమర్పించుకోకపోయినా పర్లేదు. ఏంటి మా ఊళ్ళో వచ్చేసరిగా మర్యాద చేయట్లేదు నువ్వు? అవసరమైతే భౌతికంగా దౌడలు చేసి గాయపరిచేసే దుర్మార్గులకు బోలు పొందుంటారు. అంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలకి ప్రాధాన్యత ఇస్తావా, శరీరం బట్టికి ఇస్తావా? ఇవాళ ఆరాధనలు ఎందుకు నువ్వు మంచిగా వర్షిప్ చేయలేదు? ఎందుకు దేవుని సూచించట్లేదు? ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? ఎందుకు వచ్చే చర్చికి మరి నువ్వు? దేవుని ఆరాధించవా నువ్వు అని అడిగే దమ్ములేదు ఇడికి. మా అమ్మతే టీ పెట్టలేదే, ఎంతకైనా వస్తాదు కాదు నువ్వు. ఇంకా నీ రేంజ్ అంతా టీ బిర్యానీ, టీ బిర్యానీ, టీ బిర్యానీ. ఆత్మ సంబంధంగా చల్లారిపోతుంటే వెనకబడిపోతే నీకు రోషం బాధ్యత లేదా నీకు? ఆదాము దేవుడు ఇచ్చినప్పుడు స్తుతించలా, ఆదాము ఈమె బలహీనపడ్డప్పుడు ఖండించలా. చివరికి ఆదాము దేవుడు గద్దిస్తే తినవద్దన్నప్పుడు మీరు తిన్నారా అని తప్ప అయిపోయింది బాబా. అట్లా ఇచ్చావుగా అంటే నీ వల్ల జరిగింది ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కొంతమంది ఎంత నర్మ గర్భంగా మాట్లాడతారు తెలుసండి. అమ్మ బాబోయ్, నీ వల్లే పొరపాటు జరిగింది, మాదేమి లేదన్నట్టు మాట్లాడతాడు దేవుని దగ్గరికి వెళ్ళి. ఇష్టపడ్డాడు, అరే మధ్యన తోట నుంచి బయటికి వెళ్ళిపోంటారు మీరు వేస్ట్ ఇక్కడ, ముందు పండు ఎక్కడి నుంచి అన్నాడు. నీకు అర్థమైందా? ఎన్నో ఘోరమైన పొరపాట్లు చేసిన వాళ్ళని కూడా తన సన్నిధిలో తోటలో ఉండనిచ్చాడు. ఆదాముని ఎందుకు పోమన్నాడు? సింపుల్ చెప్తాను సూత్రం మీకు. దావీదు పెద్ద పాపం చేశాడా, ఆదాము పెద్ద పాపం చేశాడా? దావీదే. హత్య, వ్యభిచారం, వంచన, 1 2 బోల్డ్ పాపాలు. ఇన్ని పాపాలు చేశాడు. సర్లే నా సన్నిధిలో ఉండు అన్నాడు. ఆదాము ఒక్క పండేలు ఒకరికి గెట్ అవుట్ అన్నాడు. మరి చెప్పాలంటే ఆదాము చేసింది పెద్ద పాపమా, దావీదు పెద్ద పాపమా? మరి దావీదేమో లోపల ఉన్నాడు, ఆదాము బయట ఉన్నాడు. దావీదును చేసిన తప్పు అని గద్దించగానే మోకాళ్ళ మీద పడి పశ్చాత్తాపడి సింహాసనం దిగి ఉపవాసం ఉండి, నేను పాపం చేసేదని నన్ను క్షమించు అంటూ పరిశుద్ధపరచబడేదాకా సింపుల్గా క్షమిస్తే చాలని ఊరుకోవాలా. హిమము కంటే తెల్లగా మార్చబడేదాకా, రక్షణ ఆనందం మరలా పొందేదాకా, ఆయన ఆత్మను మరలా పొందేదాకా, సన్నిధిలో ఉండేదాకా, రక్షణ ఆనందాన్ని పొందేదాకా కాళ్ళు వదిలిపెట్టకుండా పరుపు తేలిపోయేలాగా ఏడ్చాడు. అదే ఆదాము, ఎందుకు తిన్నావురా, తినొద్దన్న పడు నీవు అంటే, నన్ను ఏం చేయమంటావు, ఆమె ఇచ్చిందే మాట్లాడదా. ఏడ్చినప్పుడు కూడా అంతే వయసులో బయట నువ్వు వచ్చాడు, నువ్వు వేస్ట్ ఇక నా తోటలో.
నీకు అర్థమైందా? కాబట్టి దయచేసి మనము 3 పొరపాట్లు ఆదాం దగ్గర మనం చూడొచ్చు. ఒకటి, జీవితంలో మొదట స్తుతి అనుభవం లేదు. రెండవది ఏమండి, తన కింద ఉన్న వారిని గద్దించి సరిచేసుకునే అనుభవం లేడు. మూడవది, దేవుడు తననే గద్దించినప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపడిన పరిస్థితి లేదు. వాటి వలన ఏదేను అనబడే సౌఖ్యము నుండి బయటికి వెళ్ళగొట్టబడి గచ్చపొదలు ముండ తుప్పల్లో బతకాల్సి వచ్చింది. నీ జీవితంలో సుఖం సౌఖ్యం ఎందుకు కోల్పోతావో తెలుసా? దేవుడు గద్దించినప్పుడు లోబడక, పశ్చాత్తాపడక, ఒప్పుకుంటే ప్రభు కార్యాలు చేస్తాడు. కోల్పోయిన సమస్తం తిరిగి సమకూరుస్తాడు. పాఠాలు నేర్చుకుందాం, ఆదర్శ క్రైస్తవ కుటుంబాలుగా బతుకుదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రార్థించాలి.